హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా నాకు అక్కడ ఇక్కడ దొరికిన క్లిప్పింగ్స్ ఇవన్నీ కొన్ని నేను తీసుకున్నవి, కొన్ని అక్కడ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు వీళ్ళు తీసినవి. ముందుగా అయితే బాగా లేట్ అయిపోయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైంలో మాకు మంచి రోజు అనేది వచ్చిందనమాట. అన్ని వెంటనే బ్యాక్ టు బ్యాక్ చేసుకునేసరికి నాకు అంత ఎక్కువ టైం సరిపోలేదు. అండ్ మేజర్ పార్ట్ ఏంటంటే ఇంట్లో కూడా వర్క్ మొత్తం అవ్వలే కదా, మేము వర్క్ మొత్తం మీద కాన్సన్ట్రేషన్ పెట్టామన్నమాట. వర్క్ కొంచెం అన్న కొలిక్కి రావాలి, ప్లస్ అదంతా క్లీన్ చేసుకోవడానికి మాకు ఒక 2-3 డేస్ అయితే పట్టింది. అందుకే టైం అంతా ఇక్కడే పోయిందనమాట. ముందు రోజు నైట్ మేము ఇక్కడ గ్యాస్ బిగిస్తున్నాం అనమాట. అది నైట్ ఎగ్జాక్ట్గా 12 దాటిపోయింది, 12:15 అట్లా అవుతుంది. అంతా క్లీన్ చేసి తుడిచి ఇంకా ఇంటికి వెళ్ళే ముందు గ్యాస్ అనేది ఫిట్ చేస్తుంది అనమాట. పొద్దున్నే వచ్చి మళ్ళీ పాలు పొంగించాలి కదా అనేసి నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము, ఇద్దరము. కొంచెం ఇంకా పువ్వులు అవన్నీ తెప్పించి నార్మల్గా డెకరేషన్ అది చేసాము. డెకరేషన్ వాళ్ళని ఏం పెట్టుకోలేదు, ఫోటోగ్రాఫర్ని ఏం హైర్ చేసుకోలేదు, ఏదేం పెట్టుకోలేదు. మాకు టైంకి సరిగ్గా దొరకలేదు ఫోటోగ్రాఫర్ అయితే. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్నీ వర్టికల్గా ఉన్నాయన్నమాట వీడియోస్. హోప్ మీరు ఏమనుకోరని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంతవరకే వీలయ్యింది, ఇంతకంటే ఎక్కువైతే నాకు అవ్వలేదనమాట. ఎవరికైనా చెప్తే తీసేవాళ్ళేమో మా ఫ్రెండ్ వాళ్ళకి, కానీ నేను చెప్పలేకపోయాను. ఇక్కడ నేను మా ఆయనతో చెప్తున్నాను అనమాట, ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము మాట్లాడుతుంటే కొంచెం అదైపోతుంది. అవన్నీ క్లిప్పింగ్స్ చూస్తుంటే ఎన్ని రోజులు వెయిట్ చేసాం దీనికోసమో. సో ఫైనల్గా ఎట్ లాస్ట్ జరుగుతుంది అని అనుకుంటున్నాం అనమాట. బాషింగాలు ముందు రోజే తీసుకొచ్చాము, ఇంట్లో ఉండకూడదు కదా అనేసి. ఇంకెవరి ఇంట్లోనే పెడితే పాపం పొద్దున్నే వాళ్ళు లేగలేరు కదా అనేసి కార్లో పెట్టేస్తున్నాం అనమాట. కార్ అయితే బయటనే ఉండిపోద్ది కదా అన్నట్టు. నా బండిలో ఉండే నేను తీసుకొచ్చాను, ఇంకా అవి మా ఆయన కార్లో షిఫ్ట్ చేస్తున్నాను. బండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లాగో తీసుకురాను, కార్ అయితే తీసుకొస్తాం కదా అన్నట్టు. ఇంక ఇది నెక్స్ట్ డే పొద్దున్నే అందరు పంతులు వాళ్ళు వచ్చేసారు. మేమైతే ముందుగా రెడీ అయ్యి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు లేవలేదు, పడుకొని ఉన్నారు. కొంచెం క్లిప్పింగ్స్ అటు ఇటు అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే తెలిసిందే కదా, నేను పూజలో ఉండి నేను వీడియోస్ తీసుకోవాలంటే నాకు అసలు అవ్వదు కూడా. ఆ రోజు అచ్చు స్కూల్కి వెళ్తాను ఒకటే గోల్, ఆయన స్కూల్కి చూసుకొని ఇవన్నీ నాకు కొంచెం అంత మెస్అప్ అయిపోయిందనమాట. ఎనీవే మొత్తానికైతే అంతా బాగా జరిగింది. కానీ ఫస్ట్ ఇంకా ఇంట్లోకి గుమ్మడికాయ కొట్టి గృహప్రవేశం చేసిన తర్వాత పైకి వచ్చి ఫస్ట్ పాలు పొంగించామన్నమాట. మనకి ఏదేమైనా ఫస్ట్ పాలు పొంగించడమే కదా. ఇవన్నీ నేను కొత్తవి కొనుక్కొచ్చానమాట, గిన్నె అవన్నీ. నాకు చాలా ఏమంటారు సెంటిమెంట్ మెయిన్ పాలు పొంగించేటక్కడైతే. ఆ తర్వాత పుణ్యవచనం ఉంటుంది కదా, పూజ అదంతా చేసేసుకున్న తర్వాత హోమం పెట్టుకున్నాం అనమాట. అన్నీ ఉంటాయి. మేము గృహప్రవేశం అంటే ఫస్ట్ ఇంట్లోకి వస్తాము, తర్వాత పాలు పొంగిస్తాము, తర్వాత పుణ్యవచనం పూజ జరుగుతుంది, హోమము, ఇంటి కళ్యాణము. కళ్యాణం అయితే మాకు 100% కళ్యాణం ఉంటేనే అది ఇంటి గృహప్రవేశం అంటాం. మా సైడ్ అయితే మాకు కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ సత్యనారాయణ కథ. ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు అవుతాయో లేదో, చేసుకుంటే అన్నీ చేసేసుకుందాం అన్నట్టు ఫిక్స్ అయిపోయి అన్నీ వరుసగా 1 by 1 చేసుకున్నాము. అన్నీ అయిపోయేటప్పుడు కూడా మాకు 11:30, 12 అయితే అయ్యింది. ఇప్పుడైతే అందరు బొమ్మలు పెట్టి చేసుకుంటున్నారు, బట్ మాకు ముందు నుంచి ఇదే ఉందన్నమాట. ఇంక ఇట్లనే చేసుకుంటున్నాము. మాకు అలాగైతేనే ఇంకా అదే మాకు మెయిన్ అనమాట. ఇంటి కళ్యాణం జరుగుతున్న మన పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటామో, ఇంటి కళ్యాణం కూడా అలాగే అమ్మవారిని అవన్నీ పెట్టి తాళిబొట్టు అన్నీ ఉంటాయి. పుస్తే మట్టలు, జీలకర్ర బెల్లం అన్నీ మనకి ఎలా ఉంటాయో పెళ్ళి సేమ్ అలాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇదంతా కళ్యాణం మీద ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు. ఎందుకంటే మేము మొన్న 1 year కూడా అవ్వలే ఇంక ఎగ్జాక్ట్గా పోసుకొని, అందుకే ఈసారి పోసుకోలేదనమాట. మామూలుగా అయితే పోస్తారు. వెంటనే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టడం, ఒడిబియ్యాలు పోయడం. ఒడిబియ్యం లేదు కాబట్టి జస్ట్ బట్టలు అట్లా పెట్టారు అందరికీ, ఫ్యామిలీకి.
ఇంకా తర్వాత సత్యనారాయణ కథ కూడా చెప్పించుకున్నాం అనమాట. ఇక ఒక్కసారి పెట్టుకున్నామంటే అన్నీ పెట్టుకోవాలి. చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎప్పుడవుతాయో ఏంటో, పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు అనేసి పూజలన్నీ చేయించేసుకున్నాము. ఓకే, వర్క్ అయితే ఒక కొలిక్కి అయితే వచ్చింది. ఒక 80% ఎంత అయింది, 20% ఉంటుంది. ఇంకా తర్వాత చేయించుకోవచ్చులే, వర్క్ అయిపోగానే ఇళ్ళకి రావచ్చు అని ఫిక్స్ అయిపోయి పూజ అయితే చేయించుకుంటున్నాం అనమాట. అంటే చెప్పాను కదా, చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, వాటితోనే నేను ఏమేమి జరిగింది ఏంటనేది మొత్తం ఓవరాల్గా చూపిస్తున్నాను. అంతా మార్నింగ్ ఎప్పుడో నేను 4కో 3:30కో లేచాను. ఒక 2 అవర్స్ అంతా పడుకున్నాను అంతే, అంతకంటే ఎక్కువ పడుకోలేదు, నిద్ర కూడా పట్టలేదు. ఇంకా రోజంతా అంతా బాగా జరిగింది, ఫుడ్ అదంతా బాగా జరిగింది, అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, మంచిగా జరిగింది. మా వాడు స్కూల్కి వెళ్ళి కూడా వచ్చాడు కొద్దిసేపు. ఒక 11కి అంతా మా ఫ్రెండ్ని తీసుకురమ్మంటే 10:30కి అట్లా తీసుకొచ్చేసింది అనమాట. వాడితో అయితే ఒక్క ఫోటో కూడా లేదు, మా ఇద్దరు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న కాడికి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట, ఒకసారి చూసేయండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంది కదా వ్లాగ్. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.